ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ రౌడీలు రెచ్చిపోతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో మంత్రి వివేక్ అనుచరుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుడు దుర్గంరాజు మితిమీరి ప్రవర్తించాడు. అయితే వాట్సాప్ గ్రూపుల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మద్దతుగా వ్యవహరించిన గోపాల్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఇటు తప్ప తాగి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు దుర్గంరాజు. బీఆర్ఎస్ కు అనుకూలంగా స్టేటస్లు పెట్టొద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే మంత్రి వివేక్ అనుచరుల ఆగడాలపై ఇటు బీఆర్ఎస్ నాయకులు సీరియస్ అయ్యారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కూడా మండిపడుతున్నారు. నేనేం చెప్తా, నువ్వు సుమన్ గురించి నువ్వు పెట్టినావు, సుమరన్న గురించి నువ్వు పెట్టినావు, నేను పెడతా. మరి నేను పెట్టి నువ్వు పెట్టదు కదా మామన్ గురించి కూడా. అన్న సుమరన్న గురించి ఉన్నదంటే నువ్వు మాకేం అవసరమే రాదన్న ఒకటి చెప్తున్నా. నువ్వేం పెట్టినవే, నువ్వేం పెట్టినావు? నేను పెట్టింది సుమరన్న గురించి అక్కడ కరెక్ట్ ఉన్నది అని అంటే అలా సుమరన్న ఫోటోలు బీఆర్ఎస్ వాళ్ళది బీఆర్ఎస్ వాళ్ళది అని లేదా? బీఆర్ఎస్ వాళ్ళది లేదా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్న? బీఆర్ఎస్ అని కాదా మరి? నేను అట్లా కాదు, నేను చెప్పేది రేపు చూసుకుందాము. అరే నీకు నచ్చింది నువ్వు చేసుకోవే అన్న, ఇక్కడ భయపడటం నేను కాదే. నేను భయపడవు కానీ కోటేశ్వర్ తోటి అవసరం లేదే. నేను పార్టీ కోసం పనిచేస్తాను. నేను నా మీద మా మినిస్టర్ దాటే శక్తి నీ దగ్గర ఉందా? నువ్వు మరి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద చేసే అంత శక్తి నీకున్నదా? నువ్వు బీఆర్ఎస్ లేనిపోని అబద్ధాలు పెట్టి ఇటీను భీమారంలో ఎక్కడ అభివృద్ధి అవునే. ఇప్పుడు లేనిపోని అబద్ధాలు అంటావు. వెయిటింగ్ న్యూస్ రాసింది కదా, వెయిటింగ్ న్యూస్ మీద కంప్లీట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ అయ్యి పిటిషన్ అది నేను సొంతంగా రాపిచ్చిందా? నేనేమన్నా గోపాల్ అన్నా దట్ ఈస్ దుర్గం రాజు. కానీ కొంచెం ఏంటంటే నేను పెట్టంగానే నువ్వు ఒత్తుడు అనేది నేను ఇప్పటి వరకు నిన్ను కాదే రాజన్న, నువ్వు కాదు ఎవరు చూసుకుందామంటే నువ్వు చూసుకుందామంటే రేపు పొద్దుగాల నుంచి మొదలు పెడదాం. ఇటీను నువ్వు నన్ను ఏ విధంగా ఏం చేయాలనుకుంటున్నావో నిన్ను చూసుకుందాం తమ్మా. నీకు నాకు మంచి దోస్తానం ఉన్నది. నువ్వు పార్టీ విషయంలో నువ్వు ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటే నేనేమనలేను కానీ నువ్వు ఓటు పెట్టినా నేను ఓటు పెట్టినా. తమ్ముడు నువ్వు ఎవరి గురించో కాదు, దుర్గం రాజు గురించి నేనేందో నువ్వేందో మనం ఇద్దరమే తెలుసుకుందాం. అరే తెలుసుకోవే, నువ్వేం చేసుకుంటావు? నువ్వే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటాను, దానికి నేనేం చేయలేదు. తమ్ముడు నువ్వు వల్గర్ ఎవరితోటో కాదు, ఏం చేసినాడు కాదు. రేపు మన ఇద్దరు మధ్యలోనే భీమరంలో పోటీ. నువ్వు నీ దగ్గర నీ వెనక ఎంత మంది ఉన్నా పెట్టు, నేను ఒక్కొనే ఉంటా. వినవా? నేను ఒక్కొనే ఉంటా. నాకెవరు లేరే, నేను కూడా ఒక్కనేనే. లేలే, నీ దగ్గర 100 మంది నీకు సలహా ఇచ్చేటోళ్ళు, నీకు మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు అందరు నీ వెనకాల ఉన్నారు కదా. అవును, ఇప్పుడు నాకు మీడియా సపోర్ట్ ఉందని చెప్పిన వాళ్ళు ఎవరే నీకు ఉన్నారు? నాకు మీడియా సపోర్ట్ ఉందని నువ్వు ఎట్లా అంటావు? మీడియా సపోర్ట్ ఉందా? నువ్వు నేను పెట్టంగానే నీకు ఇన్ని రోజులు ఏం చేసుకుంటావు చేసుకో అన్న. నువ్వు ఇన్ని రోజులు పెట్టలే అంటావు, నువ్వు ఎవరైనా పెట్టలే అని అనిపి ఒకసారి అనిపియా. నేను పెట్టినా నేను ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను చెప్తున్నా పో. ఎవరినైనా తెలుస్తా నేను. నువ్వు కాదు, నీకు నాకే ఏం చేసుకుంటావు చేసుకో అన్న పో. అంతే నువ్వు మీడియా సపోర్ట్ ఉంది, నువ్వు మీడియా వాళ్ళు పేపర్ రాస్తాను అది అని అంటావు కదా. ఆ మీడియా నువ్వు మరి సరే నేను ఇట్లా పెట్టినని చెప్పి నువ్వే ప్రెస్ మీట్ పెట్టుకొని అద్దంటా. నిన్ను హీరో చేసే అవసరం నాకు లేదు. మరి హీరో చేయాల్సిన అవసరం లేకపోతే నాకు ఫోన్ చేసి అవసరం లేదు కదా. ఒకటే నేను వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క పార్టీలు మారిన కాదు, ఒకటే పార్టీని పట్టుకొని ఉంటాను నేను. మేము పార్టీలు మారితే నాకు సంబంధం లేదే. నువ్వు పార్టీలు మారకపో. అసలు నేను నీకు ఫోన్ చేయలే. నువ్వు నాకు ఫోన్ చేసినావు, నేను నీకు ఫోన్ చేయలే. నేనే చేసిన నీకు. మరి నేను చేయలేదు కదా. నువ్వు రికార్డ్ చేసుకో. నీకు నాకే అన్న నీతో ఏమన్నా అయితే చేసుకోవే. ఎందుకు ఫోన్లలో వాదించుకో. ఫోన్లనే కావాలి.
నీతోటి ఏదో అయితే నువ్వు చేసుకోగాని నాతోటి ఏం కాదు. నాతో ఏమైతే అన్న, నేను పైసలు లేను నేను పైసలు లేను, నాతో ఏమైతే నువ్వు కోట్లకు ఉన్నావు, నువ్వు కోట్లకు నేను ఉన్నావు. తమ్ముడు నేను అన్నా, నేనైతే నిన్ను వల్గర్ గా మాట్లాడతలేను. నువ్వు నువ్వు చేసుకో అన్నప్పుడే వల్గర్ మాట్లాడినావు. అవునే, నీవు ఒక పెద్దోని, నువ్వు నీకు ఇన్ని చేసుకో. రోజులు రెస్పెక్ట్ ఇచ్చి అంటే మాట్లాడినా నేను. నువ్వు అవునే ఎంత పెద్ద తోపు కానివో నేను చూస్తా. అవునే, నువ్వు ఫస్ట్ నేను గ్రూపులలో పెడతలేనని నువ్వే అంటాను. భీమారంలో 11 గ్రామ పంచాయతీలలో నేను పెడతలేనని అనిపి ఎవరితోటన్నా నా మీద కేసులు అరే ఉంటున్నాయి. నువ్వు బీఆర్ఎస్ నన్ను- అడుగుపో, చెప్పుకో, తెలుసుకోపో. శ్వేత మేడం దగ్గరికి పోయి అడుగుపో. నేను ఇవాళ పెడతాను నువ్వు అంటానుగా. మీ వివేక వచ్చినప్పుడు నన్ను తీసుకుపోయి ఆయన కూకుండా పెట్టి పో, అడుగుపో. నువ్వు పెద్ద తోపు కానీ నీ గురించి నేను సీత మేడం దగ్గర పోయి కూర్చోవాలి. తోపు కానీ కాకపోతే నాకు ఫోన్ చేయవని నేను ఎవరు అనలే అన్న. నువ్వు తోపు అన్న, మరి నాకు ఎందుకు ఫోన్ నువ్వు చేసినావన్నా? నన్ను- నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావన్నా? నేను పెట్టుకుంటా అన్న, నేను ప్రతిపక్షం, నేను ఏమైనా పెట్టుకుంటా. నువ్వు నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు ఎవరు సపోర్ట్ లేదు. మీడియా సపోర్ట్ ఉందంటానుగా. నాకు మీడియా ఎట్లా సపోర్ట్ చేసింది, ఎట్లా సహకరించింది రేపు పొద్దుగాల నీ సినిమా మొత్తం బయటికి తీస్తా నేను.